అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా మా దేవుడికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇప్పుడు తెలుస్తుందండి భయం అంటే ఏంటి, ఎలా ఉంటుందో తెలుస్తుందండి ఇప్పుడు నిజంగా. సార్, మొదటిసారిగా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు సినిమా అంటే ఏంటో తెలుసుకున్నానండి. ప్రపంచం అంటే తెలుసుకున్నాను. దాని తర్వాత పనిచేస్తున్నప్పుడు బాధ్యతలు తెలుసుకున్నాను. దాని తర్వాత మొదటి జీతం తెలుసుకున్నప్పుడు నాన్న పడిన కష్టం తెలుసుకున్నాను. అండ్ ఫైనల్లీ త్రివిక్రమ్ సార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పనిచేయాలి, ఒక సినిమా ఎలా తీయాలో ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఆయన వెనక నడుస్తూనే కొన్ని నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న భాషలోనే ఈ సినిమా తీయగలిగానండి. అలా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్, ఈ స్టేజ్ని నిర్మించిన ప్రొడ్యూసర్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ స్టేజ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గిరిని, చాలా టైమింగ్ ఉన్న గిరి, నాకు ఎప్పుడు సపోర్ట్ చేసిన గిరి, ఫస్ట్గా డైరెక్టర్గా ఎంచుకుంది, నన్ను ఎంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. గిరి, చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తర్వాత మన ఎడిటర్ గారు గౌతమ్ రాజు గారు, ఆయన ఒకటే ఒక మాట అన్నారు, నేను పనిచేసిన డైరెక్టర్స్లో 91st డైరెక్టర్ అన్నారు. 91st డైరెక్టర్ నేను. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు, ఆయన ఎడిటింగ్లో నేను డైరెక్టర్గా చేయడం నిజంగా అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా అందరినీ చూసి అన్నీ నేర్చుకున్నానండి. అంతా అయిపోయాక ఫైనల్లీ ఒక మనిషిని చూసి దేవుడు ఎలా ఉంటాడో నేర్చుకున్నానండి. పవర్ స్టార్ సార్ నిజంగా నా దేవుడు. లేకపోతే మామూలుగా ఇంతమంది జనాలు పడే కష్టం, ఆ తపన మాటలు రావట్లేదండి. నిజంగా ఆ తపన జనాల కోసం కష్టపడే దేవుడు. నిజంగా దేవుడు ఎందుకు అంటున్నానంటే చేసిన సహాయమే, ఆ సహాయం ఆ దైవత్వం అండి. నిజంగా కష్టం, ఫలితం, సహాయం అన్నీ పక్కనే ఉంటాయండి. దానికి కారణం ఈ స్టేజ్. ఎందుకంటే కష్టపడ్డాం, టీం ఉంది, సహాయం చేయడానికి దేవుడు వచ్చాడు, దానికి ఫలితం మీరే ఇవ్వాలి. సినిమా చాలా బాగుందండి. నిజం తెలుసుకొని సార్ స్వయంగా వచ్చారు. దేవుడు ఇక్కడ వచ్చి ఆశీర్వదించిన నిజంగా మా అదృష్టం అండి. ఆయనకి ఎప్పుడు మేము టీం అంతా రుడిపని ఉంటాం. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సాయం నేను ఎప్పుడు మర్చిపోలేను సార్. మీ ఆశీర్వాదంతో ఈ డైరెక్షన్ ఫీల్డ్లో వచ్చాను. మీ ఆశీర్వాదంతో ఇలా ఎదుగుతానని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా ఇంకో గురువు మన శరత్ మారక్ కూడా చాలా థ్యాంక్స్ సార్. ఆయన పక్కనే ఉండి ఆయన నాతో మాట్లాడుతూ సార్ బాగోగులు కోరుకుంటూ చెప్తూ ఆయన సపోర్ట్ చేసిన శరత్ మారక్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ యూ అరుణ్. గాడ్, నువ్వు అనుకున్నటువంటి దైవం నిన్ను బ్లెస్ చేశారు. సో గాడ్ బ్లెస్ యూ అనేటువంటి మాట నేను అనలేనేమో ఇప్పుడు. సంవత్సరం క్రితం పెద్ద రేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనమని గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే. అప్పుడు కూడా సెంటు లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1,00,00,000 అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందేను. కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్. ఏదో 4 రోజుల దాకా నిద్రట్టదు మనం ఇచ్చింది దెబ్బకి. ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే.